నమస్తే, నేను మీ అశ్విని కుమార్. చాలామంది ఆంధ్రప్రదేశ్ సర్వే ఎలా ఉంది, ప్రిడిక్షన్స్ అట్లా ఉన్నాయి, మళ్ళీ ఏమన్నా లేటెస్ట్గా ఏమన్నా వచ్చినాయని చెప్పి కామెంట్స్లో పెట్టారు. అయితే నేను ఒక 10 రోజుల కిందటైతే నా ప్రిడిక్షన్ ఒకటి పెట్టాను. వైఎస్ఆర్సీపీ 94 స్థానాల్లో గెలుచుకుంటుందని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 81 స్థానాల్లో గెలుచుకుంటుందని. అయితే ఇంకొక సర్వే ఒకటి వచ్చింది. ఆ సర్వే ఏప్రిల్ 6 వరకు చేశారు, 3వ రౌండ్ సర్వే అని చెప్పి. ఈ సర్వే ఆత్మసాక్షి సర్వే. ఆత్మసాక్షి సర్వే వాళ్ళు రిజల్ట్స్ ఎట్లా ఇచ్చారు, ఏమేంటి అనేది వీక్షకులకి షేర్ చేసుకుందామని. ఇది మామూలుగా ఏప్రిల్ 6 వరకు 3వ రౌండ్ సర్వే అని చెప్పి ఇచ్చారు వీళ్ళు. దీనిలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయి, పోలరైజేషను, కౌంటర్ పోలరైజేషన్ ఎట్లా ఉంది అని, వైఎస్ఆర్సీపీకి పోలరైజ్డ్గా ఎట్లా ఉన్నారు, ఎవరున్నారు, ఎవరు ఫర్గా ఉన్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఫీమేల్ ఓటింగ్, పేదవాళ్ళు, అట్లాగే బాగా పేదవాళ్ళు, రూరల్ ఓటింగ్, ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ పోలరైజ్ అవుతున్నాయని చెప్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళకి ఏవే ఉన్నాయి ఫర్గా, అనుకూలంగా ఎవరున్నారు, ఓసీ ఓటింగ్ ఉంది, ఎంప్లాయీస్ ఉన్నారు, అట్లాగే అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగులు ఉన్నారు, ఎలియన్స్, టీడీపీ, జనసేన ఎలియన్స్, మేల్ ఓటింగ్ ఉంది, అలాగే రిచ్, బాగా మిడిల్ క్లాస్ ఓటింగు, అర్బన్ ఓటింగ్, ఇది కూటమికి కలిసి వస్తున్న అంశాలు. దీని ప్రకారం వీళ్ళు సర్వే చేసామని చెప్తున్నారు. కీన్ ఫ్యాక్టర్స్ దీంట్లో మొట్టమొదట 29 ఎస్సీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. ఈ 29 ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్లో మొత్తం కూడా జిల్లాల వారీగా ఎవరికి ఎట్లా అనుకూలంగా ఉంది అని ఫస్ట్ అది ఇచ్చారు. శ్రీకాకుళంలో ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ ఒకటి ఉంది, అది రాజాంలో అయితే ప్రస్తుతానికి కీన్ కాంటెస్ట్ ఉంది. కీన్ కాంటెస్ట్లో కూడా వైఎస్ఆర్సీపీ 1.75 ఓట్ షేర్తో ఎడ్జ్లో ఉంది. విజయనగరంలో ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ ఒకటి ఉంది, పార్వతీపురం ఉంది, అది ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉందని. విశాఖపట్నంలో ఒకటే ఉంది, పాయకారావుపేట కీన్ కాంటెస్ట్లో ఉంది, కానీ టీడీపీ ఎలయన్స్ 2%, 2% ఓట్ షేర్తో వైఎస్ఆర్సీపీ కన్నా కూడా లీడ్లో ఉందని. అమలాపురం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందంటున్నారు. ఈస్ట్ గోదావరిలోది అమలాపురం ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉంది. రాజోలు టీడీపీ ఎలియన్స్కి ఎడ్జ్ ఉంది. పి గన్నవరం కీన్ కాంటెస్ట్లో ఉంది, కానీ అక్కడ వైఎస్ఆర్సీపీ 1.5% ఓట్ షేర్తో టీడీపీ ఎలియన్స్ కన్నా లీడ్లో ఉందని. వెస్ట్ గోదావరిలో 3 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. కొవ్వూరు ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉంది, గోపాలపురం ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉంది, చింతలపూడి ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉందని చెప్తున్నారు. కృష్ణా జిల్లాలో 3 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. తిరువూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, పామర్రు ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉంది, నందిగామ టీడీపీ ఎలియన్స్కి ఎడ్జ్ ఉందని. గుంటూరులో 3 ఉన్నాయి. వేమూరు ఉంది, వేమూరు ఎడ్జ్ టీడీపీ ఎలియన్స్కి ఉంది. పార్తిపాడు ఇది కీన్ కాంటెస్ట్లో ఉంది, కానీ టీడీపీ ఎలియన్స్ లీడ్లో ఉందంటున్నారు. తాడికొండ ఇది కూడా కీన్ కాంటెస్టే, కానీ టీడీపీ కూటమి 2.7% ఓట్ షేర్ ఎడ్జ్తో ఉంది అని చెప్తున్నారు. ప్రకాశం జిల్లాలో 3 ఉన్నాయి. ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, కొండేపి టీడీపీ ఎలియన్స్కి ఎడ్జ్ ఉంది, సంతనూతలపాడు ఇది కీన్ కాంటెస్ట్, కానీ వైఎస్ఆర్సీపీకి 1.85% ఓట్ షేర్తో ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. ఇంకా నెల్లూరులో 2 ఉన్నాయి. గూడూరు టీడీపీ ఎలియన్స్కి ఎడ్జ్ ఉంది. సూలూరుపేట కీన్ కాంటెస్ట్లో ఉంది, వైఎస్ఆర్సీపీ చాలా తక్కువ 1% ఓట్ షేర్తో లీడ్లో ఉందని చెప్తున్నారు. కడప 2 స్థానాలు ఉన్నాయి. బద్వేలు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, కోడూరు కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. కర్నూలు 2 స్థానాలు ఉన్నాయి. నందికట్కూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇస్తున్నారు, కోడుమూరు కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇస్తున్నారు. ఇంకా అనంతపురంలో ఎస్సీవి 2 ఉన్నాయి. సింగనమల అది ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి, మడకసిర ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి. చిత్తూరుకు వచ్చినప్పుడు 3 స్థానాలు ఉన్నాయి. సచ్చివేడు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇస్తున్నారు, జీడీ నెల్లూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇస్తున్నారు, పూతలపట్టు ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నారు. అయితే మొత్తం 29 ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్ చూసుకుంటే అందులో వైఎస్ఆర్సీపీకి 17 వస్తున్నాయి, టీడీపీ ఎలియన్స్కి 5 వస్తున్నాయి, కీన్ కాంటెస్ట్ 7 ఉన్నాయి. ఈ కీన్ కాంటెస్ట్ 7లో కూడా వైఎస్ఆర్సీపీకి 4 స్థానాల్లో లీడ్ ఉంది, టీడీపీ ఎలియన్స్కి 3 స్థానాల్లో లీడ్ ఉంది. ఫైనల్గా చూసుకుంటే ఏప్రిల్ 6 ప్రకారం, సర్వే ప్రకారం 3వ రౌండ్ సర్వే ఆత్మసాక్షి ఈ ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ 15 నుంచి 21 స్థానాలు గెలుచుకోవచ్చని, టీడీపీ ఎలియన్స్ 5 నుంచి 3% గెలుచుకోవచ్చని.
ఇంకా మెయిన్ ఫ్యాక్టర్స్ ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రభావితం ఏమేం చేయొచ్చు, ఎట్లా ఉండొచ్చు అని. ఓటర్స్లో డివిజను, క్యాస్ట్ కులాల మీద, ఇన్ఫ్లేషను, అట్లాగే వాలంటీర్ల సంస్థ, గ్రామ సచివాలయ సిస్టమ్ మీద, సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సీపీ ఏమిస్తూ ఉన్నారు, టీడీపీ అలయన్స్ ఏమిస్తూ ఉన్నారు, అట్లాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలవటం, ఇన్ఫ్రాస్ట్రక్చరు, డెవలప్మెంట్ మీద, లా అండ్ ఆర్డర్, వీటి మీద మెయిన్ ఫ్యాక్టర్స్ ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఇందులో ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉండొచ్చు, ఉమెన్ ఓటింగ్, మహిళలు 52% వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు, టీడీపీ కూటమి వైపు 45% ఉన్నారు, అదర్స్ 3%. మేల్ ఓటింగ్ 48% వైఎస్ఆర్సీపీ వైపు, 46.5% కూటమి వైపు, 5.5% అదర్స్కి. అట్లాగే రూరల్ ఓటింగ్ వచ్చేటప్పటికి 50% వైఎస్ఆర్సీపీ, 46.5% టీడీపీ ఏలియన్స్, 3.5% అదర్స్. అర్బన్కి వచ్చినప్పటికి మారుతుంది. అర్బన్లో 47.5% వైఎస్ఆర్సీపీకి, 50% టీడీపీ ఏలియన్స్కి, అదర్స్కి 2.5%. ఇంకా పేదవాళ్ళ వర్గం అంతా ఎటువైపు ఉందంటే వైఎస్ఆర్సీపీకి 49%, టీడీపీ ఏలియన్స్కి 46%, అదర్స్కి 5%. వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్లో కూడా ఏముందంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అనేది అన్యాచురల్గా ఉంది. అట్లాగే ఎమ్మెల్యే స్థానాలు టీడీపీ, జనసేన, బీజేపీ బీజేపీ ఎక్కడ పోటీ చేస్తుంది, జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాలంతా కూడా కరెక్ట్గా ట్రాన్స్ఫర్ కాలేదు. బీజేపీ తీసుకున్న నియోజకవర్గాలు కానీ, జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాలు కానీ గట్టిగా వాళ్ళకున్న పట్టున్న నియోజకవర్గాలు కాదు అన్నది వీళ్ళు చెప్తున్నారు. అట్లాగే ప్రతిపక్షాలు ఓటర్లలో నమ్మకం కుదర్చలేదు వాళ్ళ పొత్తు మీద. అట్లాగే ఇష్యూ బేస్ మీద పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో ఇష్యూ బేస్ మీద వాళ్ళు అసలు పోరాటలేదు. ఎంతసేపటికి ఫ్యామిలీల గురించి, ముఖ్యమంత్రి వ్యక్తిగతం గురించే మాట్లాడుతున్నారు తప్ప ఇష్యూ బేస్డ్ మీద వెళ్ళటలేదు అన్నది ప్రజల అభిప్రాయం అన్నది ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. అట్లాగే ఇంకా లోక్సభకు వచ్చినప్పుడు ఎట్లా ఉండొచ్చు అనేది, లోక్సభ శ్రీకాకుళం ఒక స్థానం, శ్రీకాకుళం అది ఎడ్జ్ టీడీపీ అలయన్స్కి ఉంది. విజయనగరం ఒక స్థానం ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉంది. విశాఖపట్నం కీన్ కాంటెస్ట్లో ఉంది, కానీ టీడీపీ అలయన్సే లీడ్లో ఉంది 2.25% ఓటు షేర్తో. అనకాపల్లి కీన్ కాంటెస్టే కానీ వైఎస్ఆర్సీపీ లీడింగ్లో ఉంది 2% ఓటు షేర్తో. అరకు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్లో ఉందని చెప్తున్నారు. అట్లాగే ఈస్ట్ గోదావరి, కాకినాడ ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉంది. రాజమండ్రి ఎడ్జ్ ఫర్ టీడీపీ ఏలియన్స్, అమలాపురం కూడా ఎడ్జ్ ఫర్ టీడీపీ ఏలియన్స్. వెస్ట్ గోదావరి నరసాపురం కీన్ కాంటెస్ట్ అని చెప్తున్నారు. బాగా కీన్ కాంటెస్టే, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ 1.5% ఓటు షేర్తోనే టీడీపీ ఏలియన్స్ మీద లీడ్లో ఉందని చెప్తున్నారు. ఏలూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందంటున్నారు. ఇంకా కృష్ణా జిల్లాలో విజయవాడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. మచిలీపట్నం మాత్రం కీన్ కాంటెస్టు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ 1.75% ఓటు షేర్తోనే టీడీపీ ఏలియన్స్ కన్నా లీడ్లో ఉందని చెప్తున్నారు. గుంటూరు టీడీపీ ఏలియన్స్ ఎడ్జ్ అని చెప్తున్నారు. నర్సరాపేట వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ అని చెప్తున్నారు. బాపట్ల వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ అని చెప్తున్నారు. ఒంగోలు ఒక స్థానం ఉంది ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి. నెల్లూరు చాలా కీన్ కాంటెస్ట్ అంటున్నారు, కానీ టీడీపీ ఏలియన్స్ 2.4% ఓటు షేర్తో వైఎస్ఆర్సీపీ కన్నా ఆధిక్యంలో ఉంది ఏప్రిల్ 6 ప్రకారం. చిత్తూరు ఉంది, తిరుపతి ఉంది. చిత్తూరు ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉంది, తిరుపతి కూడా ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉంది. అనంతపూర్ పార్లమెంటు స్థానం, అనంతపురంలో అయితే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. హిందూపురం పార్లమెంటు స్థానం కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని. కడపలో 2 స్థానాలు ఉన్నాయి, కడప, రాజంపేట. కడప వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్, రాజంపేట కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్. కర్నూలులో 2 ఉన్నాయి, కర్నూలు, నంద్యాల. కర్నూలు ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి, నంద్యాల కూడా ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ అని చెప్తుంది ఆత్మసాక్షి సర్వే. దీని ప్రకారం చూసుకుంటే పార్లమెంట్ స్థానాలు మొత్తం 25 ఉన్నాయి. 25లో వైఎస్ఆర్సీపీ 16 గెలుస్తుందని, టీడీపీ ఏలియన్స్ 4 అని, కీన్ కాంటెస్ట్లో 5 ఉందని. సో ఫైనల్ టాలీ చూసుకుంటే కనుక ఎక్స్పెక్టెడ్ వైఎస్ఆర్సీపీ 16 నుంచి 18, టీడీపీ కూటమి 6 నుంచి 8, అదర్స్ 0. ఇంకా వీళ్ళు ఓట్ షేర్ అలా ఉండొచ్చు. ఓట్ షేరు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఏలియన్స్కి 46.75%, వైఎస్ఆర్సీపీకి 48.75%, అదర్స్ 2%. అన్డిసైడెడ్ ఓటర్స్ ఉన్నారు. ఈ ఎస్వీఎఫ్ ఈ అన్డిసైడెడ్ ఓటర్స్ 2.5%. సో ఫైనల్ నెంబర్ ఇచ్చే ముందు వీళ్ళు ఏ జిల్లాలో ఎన్ని స్థానాలు ఏ పార్టీకి రావచ్చని. శ్రీకాకుళంలో మొత్తం 10 స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీకి 5, కూటమికి 4, కీన్ కాంటెస్ట్ 1.
విజయనగరంలో 9 అయితే వైఎస్ఆర్సీపీకి 6, కూటమికి 2, కీన్ కాంటెస్ట్ 1. విశాఖపట్నంలో 15 ఉన్నాయి. 15లో 7 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 7 స్థానాలు కూటమికి, 1 కీన్ కాంటెస్ట్. ఈస్ట్ గోదావరిలో 19 స్థానాలు ఉన్నాయి. 8 వైఎస్ఆర్సీపీకి, 9 కూటమికి, 2 కీన్ కాంటెస్ట్. వెస్ట్ గోదావరిలో 15 స్థానాలు ఉన్నాయి. 7 వైఎస్ఆర్సీపీ, 7 కూటమి, 1 కీన్ కాంటెస్ట్. కృష్ణా జిల్లా 16 స్థానాలు ఉన్నాయి. 8 వైఎస్ఆర్సీపీ, 6 కూటమికి, 2 కీన్ కాంటెస్ట్. గుంటూరు 17 ఉన్నాయి. 8 వైఎస్ఆర్సీపీ, 7 కూటమికి, 2 కీన్ కాంటెస్ట్. ప్రకాశం 12 స్థానాలు ఉన్నాయి. 7 వైఎస్ఆర్సీపీ, 5 కూటమికి, కీన్ కాంటెస్ట్ ఏమీ లేవు. నెల్లూరు 10లో 4 వైఎస్ఆర్సీపీ, 4 ఎలియన్స్కి, 2 కీన్ కాంటెస్ట్. కడప 10లో వైఎస్ఆర్సీపీ 8, కూటమికి 1, కీన్ కాంటెస్ట్ 1. కర్నూలు 14 స్థానాలు ఉన్నాయి. 10 వైఎస్ఆర్సీపీ, 3 ఎలియన్స్ కూటమికి, 1 కీన్ కాంటెస్ట్. అనంతపురం 14 ఉన్నాయి. 9 వైఎస్ఆర్సీపీకి, 4 ఎలియన్స్ కూటమికి, 1 కీన్ కాంటెస్ట్. చిత్తూరు 14 స్థానాలు ఉన్నాయి. 9 వైఎస్ఆర్సీపీ కూటమి, 4 టీడీపీ జనసేన కూటమి, 1 కీన్ కాంటెస్ట్. మొత్తం కీన్ కాంటెస్ట్లో 16 ఉన్నాయి. 16లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ 10 స్థానాల్లో లీడింగ్లో ఉంది. కూటమి 6 స్థానాల్లో ఉంది. ఈ కీన్ కాంటెస్ట్ అసెంబ్లీలు కూడా 2 నుంచి 2.7% ఓట్ షేర్ డిఫరెన్స్ ఉన్నవి అని చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఫైనల్ టాలీ 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 96 నుంచి 106 అని, టీడీపీ ఎలియన్స్ 63 నుంచి 69, అదర్స్ 0 అన్నది 3 పార్టీలు 3 రౌండ్ల సర్వే తర్వాత ఏప్రిల్ 6వ తారీఖు ప్రకారం ఆత్మసాక్షి రిలీజ్ చేసిన సర్వే ఇది. నేను నా ముందాల్లో కూడా పెట్టాను. చాలా కీన్ కాంటెస్ట్లు ఉంది, చాలా టఫ్గా ఉంది ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ పల్స్ అనేది. చాలా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒకటైతే చూడాలి మనం, వైఎస్ఆర్సీపీకి అయితే చాలా స్థానాలు తగ్గుతూనే వచ్చినాయి. కూటమికి ఒకప్పుడు జనవరి ఫిబ్రవరి నెలలో టీడీపీ జనసేన కూటమికి చాలా ఎక్కువ స్థానాలు ఉన్నాయి. కానీ తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించాక ఆ స్థానాలు ఇవన్నీ ఏ స్థానాల్లో బీజేపీ జనసేన పోటీ చేస్తారన్నా కూడా అక్కడ కూడా గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. కీన్ కాంటెస్ట్కి వచ్చింది. ఈ కీన్ కాంటెస్ట్లో కూడా నేను 94 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చాను, 81 ఎలియన్స్కి ఇచ్చాను. అయితే ఆత్మసాక్షి 96 స్థానాలు ఇస్తుంది వైఎస్ఆర్సీపీకి. వీళ్ళకి 63 స్థానాల దాకా ఇస్తుంది. 63 నుంచి 69 కూటమికి. ఇది ఆత్మసాక్షి మొత్తం 3 రౌండ్లు సర్వే చేసింది. 3వ రౌండ్ సర్వే ఏప్రిల్ 6 దాకా చేశారు. వాళ్ళ సర్వే ప్రిడిక్షన్స్ ఏప్రిల్ 6 ప్రకారం వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్నది అయితే ప్రస్తుతం ఆ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. థ్యాంక్ యూ.